నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్క్ను తప్పక ధరించాలి ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్క్ను ధరించాలి తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి నిబంధనలు పాటిద్దాం కరోనాని జయిద్దాం ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం ఉజ్బెకిస్తాన్ సమర్కండ్లో 22వ షాంఘై సహకార సదస్సు పాల్గొననున్న ప్రధాని మోదీ భద్రత వాణిజ్యం కనెక్టివిటీ తదితర అంశాలపై చర్చించనున్న సభ్య దేశాలు కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టీకరణ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల ఈ సాయంత్రం వరకు నామినేషన్ల స్వీకరణ సోమవారం ఎన్నిక ప్రక్రియ టీడీపీ హయాంలో దేవాలయాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్న మంత్రి కొట్టు సత్యనారాయణ గత ప్రభుత్వం కూల్చిన 23 దేవాలయాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పునర్నిర్మిస్తోందని వెల్లడి రాష్ట్రంలో మెడికల్ కళాశాలల అభివృద్ధి వేగంగా జరుగుతోందన్న మంత్రి విడుదల రజని ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని తక్కువ ధరకే అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వార్తల్లోని వివరాలు భారత్ తయారీ రంగానికి సాంప్రదాయ వైద్యానికి కేంద్రంగా నిలుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఉజ్బెకిస్తాన్లో సమర్ఖండ్ వేదికగా 22వ షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో ప్రధాని పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఉక్రెయిన్ సంక్షోభం కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ సరఫరా వ్యవస్థ ఒడిదుడుకులకు గురైందన్నారు అత్యవసర సమయాల్లో వస్తువుల సరఫరా అయ్యేలా నూతన వ్యవస్థలను అభివృద్ధి చేయాలని దానికోసం ఎస్సీఓ కృషి చేయాలన్నారు సాంప్రదాయ వైద్యానికి భారత్ కేంద్రంగా నిలిచిందన్నారు 2022లో గుజరాత్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు అలాగే భారత్ తయారీ రంగానికి కేంద్రంగా నిలిచిందని తెలిపారు 7.5% వృద్ధితో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలిచిందన్నారు చిరుధాన్యాల ప్రాధాన్యతల గురించి వాటి విశిష్టత గురించి తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు 2023 సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందన్నారు पूरा विश्व अभूतपूर्व ऊर्जा एवं खाद्य संकट का सामना कर रहा है एक्सेलेंसी हम भारत को एक मैन्युफैक्चरिंग हब बनाने पर प्रगति कर रहे हैं भारत का युवा और प्रतिभाशाली वर्कफोर्स को मैं स्वाभाविक रूप से कॉम्पिटिटिव बनाता है इस वर्ष भारत की अर्थव्यवस्था में 7.5% वृद्धि की आशा है जो विश्व की बड़ी इकोनॉमीज में सबसे अधिक होगी हमारे पीपल सेंट्रिक डेवलपमेंट मॉडल में टेक्नोलॉजी के उचित उपयोग पर भी बहुत फोकस दिया जा रहा है हम प्रत्येक सेक्टर में इनोवेशन का समर्थन कर रहे हैं आज भारत में 70,000 से अधिक स्टार्टअप्स हैं जिनमें से 100 से अधिक यूनिकॉर्न है मिलेट्स एक ऐसा सुपर फूड है जो न सिर्फ एससीओ देशों में बल्कि विश्व के कई भागों में हजारों सालों से उगाया जा रहा है और खाद्य संकट से निपटने के लिए एक पारंपरिक पोषक और कम लागत वाला विकल्प है हमें एससीओ के अंतर्गत एक मिलेट फूड फेस्टिवल के आयोजन पर विचार करना चाहिए भारत आज विश्व के मेडिकल एंड वेलनेस टूरिज्म के लिए सबसे किफायती डेस्टिनेशन में से एक है अप्रैल 2022 में गुजरात में WHO ग्लोबल सेंटर फॉर ट्रेडिशनल मेडिसिन का उद्घाटन किया गया पारंपरिक चिकित्सा के लिए यह WHO का पहला और एकमात्र ग्लोबल सेंटर होगा हमें एससीओ देशों के बीच ट्रेडिशनल मेडिसिन पर सहयोग बढ़ाना चाहिए इसके लिए
भारत एक नए एससीओ वर्किंग ग्रुप ऑन ट्रेडिशनल मेडिसिन पर पहल लेगा। अपनी बात समाप्त करने से पहले मैं प्रेसिडेंट मिर्जियोयेव को आज की बैठक के उत्कृष्ट संचालन और उनके गर्मजोशी से भरे आतिथ्य के लिए फिर से धन्यवाद अदा करता हूं। ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన ఈరోజు మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లారని మంత్రి గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అక్రమాలను వెల్లడించేందుకు ఎక్కడైనా చర్చకు సిద్ధమని మంత్రి స్పష్టం చేశారు. రిజైన్ చేయించి వచ్చి పొలిటికల్ బరిలో దిగి ఈ రాష్ట్ర ప్రజలను మెప్పించాం. ఈరోజు అధికారంలోకి వచ్చాం. మా ఎంపీల ప్రత్యేక హోదా కోసం తృణప్రాయంగా ఎంపీలు రిజైన్ చేశాం. మీకు దమ్ముంటే మీకు దగ్గర కనపడే 23 మందో 21 మంది ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళలో ఎంతమంది వస్తారో ఎంతమంది రిజైన్ చేస్తారో మీరు చెప్తే రిజైన్ చేయండి, ఎన్నికల్లో పోటీ చేయండి. మీకు దమ్ముంటే రోజు మీ ఉడతూపులకి చింతకాయలు రాలుతాయి అనుకోవద్దు. నేను అడుగుతా ఉన్నా, నిన్న రాజధాని విషయంలో చర్చ జరిగింది. మేము 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో మా నాయకుడికి ఉన్నది. అందుకే అభివృద్ధి ఈ రోజు కాదు ఎప్పటికైనా చేయాలన్న ఆలోచనతో మేమున్నాం, కృతనిశ్చయంతో ఉన్నాం. మీ వాళ్ళేమో అసెంబ్లీలో ఒక రాజధాని కావాలన్నారు. మీకు అధికారం ఇచ్చావు 5 ఏళ్ళు, 14 ఏళ్ళ సంగతి కలెక్టర్లా. మీకు ఇంతకుముందు 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత మీరేం చేశారు? రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా తపాలా శాఖ ద్వారా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ నాయకులు కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగిన నాయకుడని అన్నారు. నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా జరుపుకునేలా రేపటి నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు ప్రతిరోజు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశభక్తుడుగా ఆయన రేపు 73వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా 18 కోట్ల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఈ దేశ ప్రజలు స్వచ్ఛందంగా వివిధ మార్గాల్లో వారికి జన్మదిన వేడుకలను తెలియజేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా రేపు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు ప్రతిరోజు కూడా ఈ దేశంలో ఉన్న పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. రేపు అట్టహాసంగా దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే అతి ఎక్కువ రక్తదానం చేసినటువంటి ఒక చరిత్ర సృష్టించాలని దేశమంతా కూడా నలుమూలల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. 18వ తేదీన స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్నాం. 19వ తేదీన వికలాంగులకు సంబంధించినటువంటి యొక్క పరికరాల పంపిణీ, 20వ తేదీన స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం, ఈ రకంగా వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించు చివరకు గాంధీ జయంతి రోజు వరకు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. బట్ ప్రజలందరూ కూడా ఈ జన్మదినంలో వినూత్నంగా భాగస్వాములైన విషయాన్ని అర్థమవుతుంది. భారత ప్రధానమంత్రి జన్మదినాన్ని ఈ పద్ధతుల్లో మేము ఈరోజు ప్రధానమంత్రి నేరుగా పోస్ట్ కార్డు రూపంలో, ఇంగ్లాండ్ కవర్ రూపంలో, గిఫ్ట్ కార్డు రూపంలో తెలియజేయడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈరోజు ఆయన మాట్లాడుతూ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. దసరా మహోత్సవం కనకదుర్గమ్మ అమ్మవారి దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దేవాలయంలో జరగబోతున్న దసరా మహోత్సవాలు ఈ సంవత్సరం ఏంటంటే సాధారణంగా 2 సంవత్సరాల నుంచి కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం భక్తులు ఎక్కువ వస్తారన్నది మా అంచనా. ఆ అంచనాకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో గతంలో ఎలాగైతే మనం ఘాట్ రోడ్లో వెళ్ళేవాళ్ళమో అక్కడే ఇంకొక లైను, అడిషనల్ లైన్ పెట్టి ఆ లైన్ ద్వారా ఏదైతే ఇప్పుడు గతంలో విఐపీలుగా మనం కార్ల మీద తీసుకెళ్ళి వచ్చేవాళ్ళం, అలాగే వాళ్ళందరికీ కూడా 3 ప్రదేశాల్లో పికప్ పాయింట్లు పెట్టాము. స్టేట్ గెస్ట్ హౌస్ ఒకటి,
కలెక్టర్ ఆఫీస్ ఒకటి, బెరం పార్క్ ఒకటి, ఈ 3 పికప్ పాయింట్లలో టికెట్స్ అక్కడ కౌంటర్లో 500 రూపీస్ టికెట్స్ అమ్ముతారు. వాళ్ళందరికీ కూడా 500 టికెట్స్ వాళ్ళకి వెహికల్ అరేంజ్ చేసి హోమ్ సెంటర్లో డ్రాప్ చేసేసి వచ్చేస్తారు. అక్కడి నుంచి క్యూ లైన్లో, డెడికేటెడ్ క్యూ లైన్లో దర్శనం చేసుకుంటారు. యాజిటీస్గా 300, 100 ఉన్న వాళ్ళకి మాత్రం అక్కడ కూడా లైవ్ కౌంటర్లు ఉంటాయి. ఇక్కడ హోమ్ సెంటర్లు ఉన్నాయి. అక్కడ టికెట్ తీసుకుని మామూలుగా లైన్లో వచ్చేస్తారు. మిగిలిన భక్తులు ఫ్రీ లైన్లో వచ్చే భక్తులు కూడా వాళ్ళకి డెడికేటెడ్గా 2 ఫ్రీ లైన్లు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ రైల్వే డివిజన్ 67వ వార్షికోత్సవాన్ని విశాఖ పోర్టు సాగరమాల ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్తేర్ డివిజన్ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు నగదు సర్టిఫికేట్లను రైల్వే డీఆర్ఎం అనూప్ సత్పతి అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రైల్వే ప్రాంగణంలో కాకుండా పోర్టు ఆడిటోరియంలో పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఉద్యోగ కుటుంబాలతో పాటు విశాఖపట్నం పోర్టు చైర్మన్, అధికారులు పాల్గొన్నారు. Today we had our 67th Railway Week Award celebration for our division, Walter division, as you know. So हम लोग आज करीब 300 एम्प्लॉयज़ को यहाँ सम्मानित किए फॉर देयर मेरिटोरियस सर्विस. वही थे साइटेशन एंड कैश अवार्ड. ये हर साल होता है, एक उत्सव का दिन होता है सारे एम्प्लॉयज़ और ऑफिसर्स के लिए जो अच्छे काम किए रहते हैं. And I am thankful to the Visakhapatnam Port Trust chairman and officers for sparing this grand hall for this occasion. It is for the first time that हम लोग ऐसे यहाँ कर रहे हैं और मुझे विश्वास है कि हमारे सारे एम्प्लॉयज़ एंड ऑफिसर्स ऐसे ही मन लगा के काम करेंगे. एंड वाल्टर डिवीज़न का नाम बहुत ऊंचाई पे है, वहीं रहेगा और अच्छे से अच्छा काम करके हम सबको गौरवान्वित करते रहेंगे. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో దేశంలోనే తొలి ప్రైవేట్ లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. బ్యాటరీ కంపెనీని సందర్శించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎలక్ట్రానిక్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతుందన్నారు. వచ్చే 10 ఏళ్ల కాలంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, డిజైనింగ్లో భారతీయ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల సహకారంతో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని, పారిశ్రామిక రంగంలో ఔత్సాహికులకు, స్టార్టప్ కంపెనీలకు కేంద్రం అన్ని రకాల ప్రోత్సాహం కల్పిస్తుందన్నారు. 2025-26 కల్లా పారిశ్రామిక రంగంలో 25 లక్షల కోట్ల ఉత్పత్తి మార్కు చేరుకోవాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. is full of opportunities for India in both digital products and services and electronics specifically, electronics manufacturing in particular, and electronics design innovation is an important area for the future of India's youth, not just from a point of view of jobs and prosperity, but also from a point of view of entrepreneurship and startups and innovation. I am very happy to be here to see this plant and to see its reproduction run. I am also happy to meet the many other plants that are fast coming up in the EMC here. మేనిఫెస్టోలో ఇచ్చిన 98.4% హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. శాసనసభలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కోవిడ్ సహా ఎన్నో సవాళ్లు ఎదురైనా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థకు వచ్చిన డోకా ఏమీ లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కావాలనే విమర్శలు చేస్తుందన్నారు. మీడియా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర జీడీపీ గతంలో కంటే బాగుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఉదాహరణలతో సహా ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. డబ్బులు రాకుండా ఆగిపోతే లేదా ఆపేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్కు, దేశంలోని బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు, ఇలా అన్నింటికీ కూడా తప్పుడు ఉత్తరాలు రాసి, తప్పుడు ఉత్తరాలు వారికి రాయడమే కాకుండా కోర్టుల్లో సైతం తప్పుడు కేసులు కూడా వేసి మరీ ఆపేయగలిగితే ఇక్కడ పేదలకు మనం అమలు చేస్తూ ఉన్న మంచి స్కీములు ఆగిపోతాయన్న ఒకే ఒక్క స్కీముతో
రాత్రనక పగలనక కూడా కష్టపడతా ఉన్న శక్తులు మనకు అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం. అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత పెద్ద సవాలుగా అయినా కూడా కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి రకరకాల సవాళ్ళు విసిరినా కూడా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా, దేశంలో అనేక రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాం. అధ్యక్ష, మన 5.3 కోట్ల ప్రజల కోసం అధ్యక్ష ఇంటింటికి సంక్షేమము, ఇంటింటికి అభివృద్ధి చేస్తూ, రాష్ట్రానికి అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం చేస్తూ మేనిఫెస్టోలో చెప్పిన 98.4% హామీలు అమలు చేస్తా ఉన్న ప్రభుత్వంగా అధ్యక్ష, నిజానికి మన రాష్ట్ర జీడిపి పెరుగుదల అధ్యక్ష గతంలో కంటే కూడా చాలా బాగుంది అధ్యక్ష. ఒకసారి గమనించినట్లయితే దేవుడి దయ వల్ల ఇంతటి కోవిడ్ దాడికి కూడా మనం తట్టుకుని నిలబడగలిగాం అధ్యక్ష. 2018-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5.36% ఉన్న జీడిపి గ్రోత్ రేట్, ఆ తర్వాత మన హయాంలో దేవుడి దయతో 2019-20లో 6.89% పెరిగినట్టుగా కూడా సూచికలు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 6.89% దేశంలో 6వ స్థానంలో మనం ఉన్నాం అధ్యక్ష. శాసనసభ నుంచి టీడీపీ సభ్యులు ఈ రోజు కూడా సస్పెన్షన్కు గురయ్యారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని పట్టుబట్టారు. అయితే స్పీకర్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో సభలో బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ సభ్యులు బాదుడే బాదుడంటూ విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్పీకర్ పదే కోరినప్పటికీ వారు నినాదాలు కొనసాగించారు. దీంతో సభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులు బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, కళా వెంకటరెడ్డి, జోగేశ్వరరావుతో సహా మరో 8 మందిని ఈరోజు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. శ్రీ జోగేశ్వరరావు, శ్రీ పయ్యావుల కేశవ్, వెలగపూడి రామకృష్ణబాబు, శ్రీ నిమ్మల రామానాయుడు, శ్రీ మంతెన రామరాజు, శ్రీ గట్టుపాటి రవికుమార్, శ్రీ అనగారి సత్యప్రసాద్, శ్రీ బాల వీరాంజనేయ స్వామి. Please, these members are suspended for a day. Please. సభ మర్యాదలు పాటించకుండా పదే సభ్యుల హక్కులను టీడీపీ హరిస్తోందని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలన్నారు. శాసనసభ అంటే తెలుగుదేశం పార్టీకి గౌరవం లేదని, ప్రతిరోజు ఇదే విధంగా వ్యవహరిస్తోందని, దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి బిల్స్ ఇంట్రడ్యూస్ చేశాం. అసలు బిల్స్ ఏమి ఇంట్రడ్యూస్ అవుతున్నాయో కూడా తెలియలేనటువంటి పరిస్థితిలో హౌస్ను పాండమోనియం చేశారు. ఇది ఇట్స్ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అసలు ఈ సిచ్యువేషన్ అనేటువంటిది రాకూడదు. ఖచ్చితంగా నేను చేశాం, మనం కూడా వాళ్ళు గౌరవ సభ్యులు, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి అన్నటువంటి దృక్పథంతోనే మనం సభ గౌరవిస్తుంది వాళ్ళు. దాన్ని ఏమిటంటే వాళ్ళకు హ్యాబిచువల్ ప్రాక్టీస్గా చేసుకుంటున్నారు. ఎవ్రీ డే వచ్చి స్పీకర్ పోడియంని పాండమోనియం చేయటం, సభని వీళ్ళ వల్ల ఎంతమంది సభ్యులు రైట్స్ హరించబడుతున్నాయి, ఎంతమంది హక్కులు హరించబడుతున్నాయి. వీళ్ళైనా ఉన్నారు సభలో, మిగిలినటువంటి వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకోబడినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు. రేపు ఉదయం వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా చెప్పుకోవాలి కదా. కాబట్టి ఈ పద్ధతి చాలా తీవ్రంగా ఒక శాసనసభ స్పీకర్గా గర్హిస్తున్నాను.
ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రజలు కూడా గమనించమని ఈ సభ ద్వారా ప్రజానీకాన్ని నేను అపీల్ చేస్తున్నాను. ఇలాంటి దుష్ట ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా మేము సభ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక ముందైనా వాళ్ళ తీరు ప్రవర్తన మారుతుందని ఆశిస్తున్నాను. శాసనసభలో ఈరోజు 4 బిల్లులు ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ రహదారి అభివృద్ధి కార్పొరేషన్ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ట్రిబ్యునల్ రిపీల్ బిల్లు, ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లైవ్ స్టాక్ మార్కెట్స్ అమెండ్మెంట్ బిల్లులను సభ ఆమోదించింది. కాగా ది ఇండియన్ స్టాంప్ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ బిల్లు 2022, ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అమెండ్మెంట్ బిల్లును ఆయా శాఖల మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ బిల్లును సభ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు తెలిపారు. Amendment Bill 2022 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As of it, the motion is carried and the bill is considered. Honorable Speaker, I shall now put the class to vote. There are no amendments to class 2, class 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for class 2, class 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As of it, class 2, class 1, enacting formula and long title, do stand part of. శాసనసభలో గాని శాసన మండలిలో గాని ప్రజావాణిని వినిపించాల్సిన ప్రతిపక్షం తన ఆకాంక్షలను వినిపించే స్థితికి దిగజారిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈరోజు ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి వనరులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న శాసనసభలో సవివరంగా తెలిపారని, అయితే మళ్లీ ఈ రోజు కూడా ప్రతిపక్షం బాదుడే బాదుడంటూ సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేసిందన్నారు. ప్రజాకాంక్షని పూర్తిగా భిన్నంగా దాన్ని భస్మం చేయాలని ఒక ప్రయత్నం చేసింది. కారణం, ముఖ్యమంత్రి గారు నిన్న శాసనసభ సాక్షిగా ఈ రాష్ట్రానికి ఉన్న వనరులు ఏమిటి, ఈ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఏ విధానాలు పాటించాలి అనేటువంటిది స్పష్టంగా చెప్పారు. ఈరోజు మళ్ళీ కొత్త వేషం బాదుడే బాదుడు. మీ బాదుడికి జనం భయపడి బాధలతో మిమ్మల్ని అధికారానికి దూరంగా ఉంచితే మళ్ళీ బాదుతున్నారు. ఏదైనా ఒక అంశం మీద అంశాల వారీగా కానీ ప్రజా సమస్యల్ని వినిపిస్తారా? ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ మీ వాదన ప్రజాపక్షాన్ని వినిపించేటువంటి సత్తా కోల్పోయారు. తెలుగుదేశం నాయకులకి ఒక భయం పుట్టి ఆ భయంతో వారు చేస్తున్నటువంటి వికృత చేష్టలకి ఈ శాసనసభను వేదికగా వాడుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. అవసరమైతే ఇంకా మెరుగైనటువంటి సూచనలు చేయాల్సినటువంటి ప్రతిపక్షం చర్చ జరగకుండానే చూడాలనేటువంటి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అసెంబ్లీ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతుంది. ఇప్పటికైనా వారు ఆలోచించాలి. ఇక 3 రోజుల సమయం ఉంది. ఆ 3 రోజుల సమయంలో ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి చట్టాల పట్ల కానీ ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నటువంటి వివరణ పట్ల కానీ పూర్తిగా సహకరించాలని వారందరినీ నేను కోరుతా ఉన్నా. శాసనసభలో 2 రోజులుగా ప్రతిపక్షం వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు అనేక వేదికలు ఉంటాయని, కేవలం మీడియా కవరేజ్ కోసం టీడీపీ సభకు పదే పదే అడ్డు తగులుతుందన్నారు. టీడీపీ లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెబుతుంటే సమాధానం కూడా వినకుండా వారి ఎజెండానే అమలు చేస్తున్నారన్నారు. ఫోజులు ఇవ్వడం కోసమే ప్రతిపక్షం పరిమితమయ్యి ఫోజుల్లో వాళ్ళ తాలూకా ఆంతర్యం కొట్టొచ్చినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఒక దళిత సోదరుని ముందుని పెడుతుంటారు, లేదంటే మేము ప్రజలకి సమస్యల గురించి వాళ్ళు అడిగినటువంటి ప్రతిపక్షం వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తుంటేనే ఆ సమాధానం వినకుండా వీళ్ళ ఏ ఎజెండాతో వచ్చారో
ఆ ఎజెండాను సక్సెస్ చేయడం కోసం రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తుంటారు. నిన్నొక జాబ్ కావాలంటే జగన్ పోవాలని రకరకాల నినాదం పెట్టారు. ఈరోజు బాధుడే బాధుడని ఒక నినాదంతో వచ్చారు. అంటే ఒక రోజుకొక విన్యాసం అన్నమాట. వాళ్ళు నిజంగా చెప్తున్న ప్రధాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆగడాలు చూస్తే ఆగ్రహాలతో కాగడాలు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి, కాగడాలు ముట్టించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 సభలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తెలిపారు. రాజమహేంద్రవరం కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రజాపోరు సభలకై ఏర్పాటు చేసిన ప్రచార రథాలను సోము వీర్రాజు ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. రేపటి నుంచి అక్టోబర్ 2 జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వరకు బీజేపీ ప్రజాపోరు యాత్ర కొనసాగుతుందన్నారు. ప్రధానంగా 4 అంశాలను కేంద్రంగా చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రజాపోరు సభలను నిర్వహించనున్నట్లు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ అన్నారు. ఈ రోజు ఆయన కడపలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి బీజేపీ ఆధ్వర్యంలో ప్రజాపోరు సభలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలకు ఇస్తున్న నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. 5,000 ప్లేస్లలో పెట్టాలని చెప్పేసి పార్టీ నిర్ణయించడం జరిగింది. మొత్తం ప్రభుత్వం ఏ పని చేస్తుంది, ప్రజలకు మేలు జరుగుతుందా, ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందా అని చూస్తే ఈ 3 సంవత్సరాల్లో ఏ ఒక్క చెప్పుకోదగ్గ పని ప్రభుత్వం చేయలేదు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి లా అండ్ ఆర్డర్ అస్సలు లేదు, డెవలప్మెంట్ లేదు, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఏ దీంట్లో తీసుకుంటే కూడా అవినీతి. ఈరోజు రాష్ట్రంలో ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలి అంటే కూడా మున్సిపాలిటీలో అయితే ఆ మున్సిపల్ చైర్మన్ కానీ లేదా కౌన్సిలర్లకి ప్లాన్ అప్రూవల్ కావాలంటే కూడా డబ్బులు. ఎవరన్నా ఒక లోడు ఇసుక తీసుకోవాలా, పేద ప్రజలు తీసుకోవాలంటే కన్నా విపరీతమైన రేటు పెరిగిపోయింది. ఈ నాయకుల జోబుల్లోకి వెళ్తుంది. ఎక్కడన్నా డెవలప్మెంట్ జరిగిందా? డెవలప్మెంట్ జరిగిందంటే ఏం డెవలప్మెంట్ జరిగింది? రాష్ట్రంలో వైసీపీ నాయకులు డెవలప్ అయ్యారు, వారు ఆర్థికంగా బలపడినారు. లేదంటే పులివెందుల్లో, ఈ రాష్ట్రంలో పులివెందుల కాన్స్టిట్యూన్సీ ఒకటేనా? అక్కడేనా డెవలప్మెంటు? అక్కడే బిల్లులు వస్తాయి, ఈ రాష్ట్రంలో ఎక్కడా రాదు. అక్కడే పనులు జరుగుతాయి, రాష్ట్రంలో ఎక్కడా పనులు జరగవు. గండికోటలో ఈరోజు అన్ని నీళ్లు 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా డ్యాంలో నీళ్లు ఉన్నాయి, ఎక్కడే కానీ ఒక ఎకరాకు నీళ్ళు ఇవ్వట్లా. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ వారాన్ని భారీ నష్టాలతో ముగించారు. ఆర్థిక మాంద్యం భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల సంకేతాలతో సూచీలకు ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. దీంతో సూచీలు వరుసగా 3వ రోజు నష్టాలు నమోదు చేసుకున్నాయి. ఉదయం 17,796 వద్ద నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించిన నిఫ్టీ ఇంట్రాడేలో 17,497 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 346 పాయింట్ల భారీ నష్టాలతో 17,530 వద్ద స్థిరపడింది. ఇక 59,585 వద్ద సానుకూలంగా ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 1,093 పాయింట్లు నష్టపోయి 58,840 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి ₹79.72 వద్ద నిలిచింది. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పక ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కుని ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాని జయిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.